హలో అండి. ఇవాల్టి మన వ్లాగ్లో ఈరోజు 3వ శనివారం, అంటే శనివారాలు 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి. ఈరోజు 3వ వారం సందర్భంగా పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అన్నాను కదండి, అది ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఇక స్వామివారి పూజ గదిలో ఇలా దీపాలు కూడా ముందు రోజే కడిగి పెట్టుకొని బొట్లు కూడా పెట్టుకున్నానండి. శంకుచక్రనామ దీపాలకు కూడా ఇలా బొట్లు పెట్టానండి ముందు రోజు మాత్రం, ఫ్రైడే. పోయిన వారం వేసిన ముగ్గు చెక్కు చెదరలేదు చూడండి, అలాగే ఉంది. ఇక ఎర్లీ మార్నింగ్ నిద్రలేసిన తర్వాత బయట అయితే ముగ్గు వేశాను. నైట్ వేయలేదండి, శనివారము కడుగుదాము అంటే శుక్రవారం కడగం కదా అనేసి పొద్దు గుంకిన తర్వాత ఇక ఈ దీపాలు మీషోలో తీసుకున్నానని చూపించాను కదండి. గుమ్మానికి ఇటువైపు అటువైపు 2 వైపులు పెట్టాను. ఇక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి. ఈ విధంగా దీపం ముగ్గు వేశాను. ఈరోజు పూజ అయితే చాలా లేట్ అయింది. ప్రతి వారం కూడా ముందుగానే అయిపోతుంది. ఇక పూజ గది క్లీనింగ్ అండి. నిన్న శుక్రవారం క్లీన్ చేయకూడదు, పటాలు తొడవకూడదు కాబట్టి అన్నీ కూడా మార్నింగ్ లేసి చేశానండి. ఈ విధంగా మొత్తం చూడండి, బండంతా కూడా టోటల్ క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టాను. పూజ వస్తువులన్నీ ఇలా ఉన్నాయండి. ఇలా పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేశానండి. పసుపు కుంకుమ అలంకరించాను. ఇక పటాలంతా కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను. గంధం చందనము కుంకుమ కలిపి. ఇక ఈసారి పసుపు వస్త్రం తీసుకున్నానండి. ఇంతకుముందు 2 వారాలు కూడా ఎరుపు వస్త్రం పరిచాను కదా, ఈసారి పసుపు వస్త్రమే తెచ్చాను కొత్తది. ఇక ఆ వస్త్రాన్ని ఇలా పరుచుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకుంటున్నానండి. ఇక స్వామివారి ఫోటోను ఈ విధంగా ఇక్కడ పెట్టాను. దీనికి ముందుగా బియ్యం పోసి పెట్టాలండి. నేను హడావిడిలో మర్చిపోయాను. మళ్ళీ అయితే పోసానండి బియ్యము, కానీ ముందుగా బియ్యం పోసి మళ్ళీ స్వామివారి ఫోటో పెట్టి తులసి మాల ఇక బంతిపూల మాల కూడా వేశానండి. ఇక మొదటిగా కామాక్షి అమ్మవారి దీపము, శంకుచక్రనామ దీపాలు ఈ 2 మాత్రమే, మొత్తం 3 మాత్రమే వెలిగించుకున్నాను. ఇంకా దీపాలు 7 దీపాలు చేయాలి కదండి, అదంతా కొంచెం టైం టేకింగ్ అని పిండి కలిపి పెట్టాను. ఇక పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్స్తో మనం క్లీన్ చేసేస్తే వాటర్ అంతా ఆరిపోతుందండి. వెండివి కానీ ఇత్తడివి కానీ దాని మీద మరకలు పడకుండా ఉంటాయి. ఇక 7 దీపాలు వెలిగించానండి. దీపాలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈసారి. అంటే ఈసారి ఈ విక్ హోల్డర్ యూస్ చేశాను కదా, బ్రాస్వి మీషో నుండి తీసుకున్నానని ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదండి. చాలా బాగున్నాయండి. దానివల్ల ఒత్తులు చాలాసేపు వెలుగుతున్నాయండి. దీపాలు కూడా కాలిపోకుండా బాగున్నాయి. 3వ వారం వచ్చేప్పటికీ అనుకున్నవన్నీ స్వామివారే సమకూర్చారండి. అదొక వెలితిగా ఉన్నింది నాకు. బయట ఆఫ్లైన్లో చూశాను కానీ ఎక్కడ కూడా ఇంత మంచి క్వాలిటీవి దొరకలేదండి నాకైతే. ఆన్లైన్ చాలా బెటర్ అనిపించింది. ఇక 7 తమలపాకులు ఈ విధంగా పెట్టుకొని పసుపు కుంకాలు పెట్టుకున్నా అండి. తమలపాకులకు కూడా అదంతా వీడియో తీయలేదు, మొదటి వారం వీడియోలో నేను డీటెయిల్డ్గా చూపించాను. ఇక ఈసారి లేట్ అయింది, గబగబా చేశానండి. ఇక శంకుచక్రనామ దీపాలకు కూడా ఇలా మధ్యలో ఒత్తి స్టాండ్ పెట్టి వెలిగించాను. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకున్నాను. కలశానికి కూడా గోవిందనామాలు పెట్టానండి. ఇక కొత్త రవిక బట్ట తీసుకొని ఈ టెంకాయ మీద ఇలా పెట్టి పూలు పెట్టి అలంకరించుకున్నాను. ఇక ప్రసాదాల కోసం ఆ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నానండి. రైట్ సైడ్ ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇది చలిమిడి అండి. చలిమిడి చేయడం నేను ఇదే మొదటిసారి యూట్యూబ్లోనే చూశానండి. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ చలిమిడితోనే మొదలుపెట్టాను. స్వామివారికి దీపాలంతా అయిన తర్వాత ఇక ప్రసాదాలు నైవేద్యాలన్నీ పెడదామనేసి ఇక నువ్వుల లడ్డూలండి కంపల్సరీ పెట్టాలి. పోయిన వారం నేను పెట్టలేదండి, మర్చిపోయాను. ఖచ్చితంగా నల్ల నువ్వులు తీసుకొని 7 లడ్డూలు చేసి పెట్టాలండి. ఇక ఈ దీపాల వెలుగులో స్వామివారిని చూస్తుంటే ఈసారి పూజ చాలా బాగా అనిపించింది. ఇక మొదటిగా చలిమిడి చేశానండి. చలిమిడి నువ్వుల లడ్డు, ఉద్దిపప్పు వడలు చేశానండి నైవేద్యంగా. ఇక పులిహోర చేయాలి, పాయసం చేయాలి. ఆ 2 అయితే లాస్ట్లో చేశాను. మొదటగా నైవేద్యాలు చేసుకొని మళ్ళీ దీపాలు చేసేదాన్ని. ఈసారి మొదట దీపాలు వెలిగించేద్దాం తొందరగా అనేసి ఇలా చేశానండి. మొత్తానికి అన్నీ అయితే కంప్లీట్ చేశానండి. 3వ వారం కాబట్టి స్వామివారికి ఇంకా బాగా పూజ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ప్రసాదాలు. ఇక పాయసము పులిహోర కూడా అయిపోయిందండి. 5 రకాల నైవేద్యాలు పెట్టేశాను. తలిక వేసి స్వామివారికి సమర్పిద్దాం అనుకున్నాను. తొందరలో నాకు గుర్తు కూడా లేదండి. ఇప్పుడు వాయిస్ చెప్తుంటే గుర్తు వస్తుంది. ఎలా అయినా అయితే మొత్తానికి స్వామివారికి ఈ విధంగా మొత్తం సమర్పించాను. ఇదండి ఈరోజు నా మొత్తం పూజ.
ఇకైతే స్వామివారిని అలా చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలని అనిపించింది. ఎన్నిసార్లు చూసానో, ఎన్నిసార్లు ఫోటో తీసానో అసలు నాకైతే తెలియనే లేదండి. మామూలుగా ఎక్కువగా నేను అమ్మవారికే పూజ చేస్తాను. ఈసారి స్వామివారికి కూడా ఇంత అందంగా ఈ దీపాల కాంతిలో లైట్ ఆఫ్ చేశానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలు. ఇన్ని దీపాలే పెట్టాలని లేదండి. చాలామంది 2 దీపాలు, 3 దీపాలు అలా కూడా పెట్టి చేస్తున్నారు. మన ఓపికండి. నేనైతే 7 పెడదాం అనుకున్నాను ప్రతి వారం, కాబట్టి 7 పెట్టి చేస్తున్నాను. మన ఓపికను బట్టి చేసుకోవాలండి. అన్నీ 7 పువ్వులు సమర్పించాను, రోజా పువ్వులు, 7 వడలు కూడా సమర్పించానండి, 7 లడ్డులు, అలా అన్నీ 7 వచ్చే విధంగా. ఇక దీపాలైతే 7 పైనే అయ్యాయిలేండి. మధ్యలో పిండి దీపాలు 7 అయితే ఇటు సైడ్ అటు సైడ్ శంకుచక్ర నామ దీపాలు 2 పెట్టాను. ఇక కామాక్షి అమ్మవారి దీపం మొత్తం కలిపి 10 అయినాయి. ఇక సాయంత్రము ఒక 2 దీపాలు పిండి దీపాలు పెట్టేసి మళ్ళీ నైవేద్యము ఏదైనా సమర్పించేస్తాను, బెల్లం సమర్పించేస్తానండి. ఇంతకుముందు మొదటి వారం అయితే సాయంత్రం చేసి పెట్టాను పులిహోర. ఇప్పుడు అన్నీ ఒకేసారి పెట్టేశాను కాబట్టి ఇక ఎన్న పండ్లు అలా స్వామికి సమర్పిస్తే సాయంత్రం పూట మళ్ళీ దీపాలు పెట్టుకుంటే మంచిది. అక్కడికి ఆ రోజు పూజ కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఇక ఇక అయితే నాకు ఇంకా 5 వారాలు ఉన్నాయండి. వడ్డీ వారంతో కలిపి 8 వారాలు కదా, ఇది 3వ వారము. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.